సన్ రైజర్స్ హైదరాబాద్ కి లక్కీ టాస్ టు లూజ్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 235 కొట్టారు. ఇన్ రిప్లై పంజాబ్ ని 33 రన్స్ తో ఓడించి టేబుల్లో నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళిపోయారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్యాట్ కమిన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ప్రతి ఒక్క బ్యాటర్ పర్ఫార్మెన్స్ చేశాడు ఈ మ్యాచ్ లో. అండ్ బౌలింగ్ యూనిట్ ఇషాన్ మలింగా, ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు తీస్తాం, సాకిబ్ గానీ అందరూ ప్రతి ఒక్క బౌలర్ కాంట్రిబ్యూట్ చేసి మొత్తానికి కన్విన్సింగ్ గా ఈ మ్యాచ్ గెలిచారు. అయితే పంజాబ్ ఈ మ్యాచ్ లో ఏం మిస్టేక్ చేశారు, ఎస్ఆర్హెచ్ టాక్టికలీ ఎంత మంచిగా ఆడి మ్యాచ్ గెలిచారో అన్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ ఆల్సో ఇవాళ ఎల్ఎస్జీ ఆడబోతున్నారు స్ట్రాంగ్ ఆర్సీబీతో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టేక్అవుట్. ఆరెంజ్ ఆర్మీ, హౌ ఇస్ ద జోష్? టేబుల్లో నెంబర్ 1 పొజిషన్ గెలిపారు సన్ రైజర్స్ హైదరాబాద్. నిన్న అవుట్ స్టాండింగ్ క్రికెట్ ఆడారు. అయితే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఎలా గెలిచారో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. కానీ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద టాస్. నిన్న మ్యాచ్లో టాస్ ఓడిపోయారు, ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది. కానీ ఈ మ్యాచ్ ప్రివ్యూ మీరు చూస్తుంటే క్లియర్గా చెప్పా, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఎస్ఆర్హెచ్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది మ్యాచ్ గెలుస్తాను కంటే. ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ మీరు చూడాల్సింది బౌలింగ్ కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ హ్యాస్ బెటర్ బౌలర్స్ అంట, కంప్లీట్ బౌలింగ్ యూనిట్. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారంటే నా ప్రకారం ఇట్స్ గోయింగ్ టు బి సన్ రైజర్స్ హైదరాబాద్. ద ఓన్లీ రీజన్ బీయింగ్ పంజాబ్ బౌలింగ్ వీక్ ఉంది. ఎస్ఆర్హెచ్ హ్యాడ్ ఎ బెటర్ బౌలింగ్ అటాక్, క్లియర్గా ప్రూవ్ అయింది కదా. పంజాబ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నారు మొత్తం ఈ ఐపీఎల్లో 10 టీమ్స్లో. అండ్ ఆల్సో వాళ్ళ బౌలింగ్ ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. దిస్ ఈస్ ద 6th టైం 200+ రన్స్ కన్సీడ్ చేసింది వాళ్ళ బౌలింగ్ యూనిట్. వికెట్స్ తీయలేకపోతున్నారు. నిన్న మ్యాచ్లో కూడా ఎట్లయితే స్టార్ట్ చేశారు పవర్ ప్లేలో, వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రా వికెట్స్ గురించి వెళ్ళారు. బౌన్సర్లు వేశారు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ గుడ్ లెంత్ బాల్ వేసి డీ పాయింట్ పెట్టారు. 2 గేమ్ ప్లాన్స్ పనిచేయలే. ఫస్ట్ ఓవర్లో ఎన్సన్ ఎట్లయితే కొట్టాడు మిడ్ ఆఫ్ పై నుంచి పంగవన్ సౌండ్ వచ్చింది. అభిషేక్ శర్మ 6, దాని తర్వాత మళ్ళీ షార్ట్ బాల్ని ట్రావిస్ హెడ్ పుల్ కొట్టాడు, ఫ్లాట్ 6 ఇంకో ఎండ్ నుంచి. ఇద్దరు కొడుతూనే ఉన్నారు. 50+ రన్స్ ఈజీగా పార్ట్నర్షిప్ ఇట్లా వచ్చేసింది. అక్కడే మారలీ మెంటలీ అన్ని డౌన్ అయిపోయారు వాళ్ళు పంజాబ్ కింగ్స్. అక్కడ నుంచి నో లుకింగ్ బ్యాక్. ఓకే, ఇద్దరు అవుట్ అయిపోయారు ఓపెనర్స్. చాహల్ వచ్చి ట్రావిస్ హెడ్ని కూడా అవుట్ చేశాడు, అభిషేక్ ముందే అవుట్ అయిపోయాడు. కానీ దాని తర్వాత అట్లీస్ట్ ఇక్కడ పుల్ బ్యాక్ చేయాలి కదా, ఎందుకంటే పవర్ ప్లే తర్వాత న్యూ బాల్తో రన్స్ వస్తాయి. కానీ దాని తర్వాత ఈ పిచ్ మీద రన్స్ వస్తాం అంత ఈజీగా హార్డ్ వర్క్ చేయాలి ఫీల్డర్స్ ఒకసారి వెనకాలకి వెళ్ళిపోయిన తర్వాత. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే పంజాబ్ క్యాచ్లు వదిలేడు. క్లాస్ అండ్ 10 మీద ఉన్నప్పుడు క్యాచ్ వదిలేరు, క్లాస్ ఉంది. ఇంకోటేమో ఇషాన్ కిషన్ 10 మీద ఉన్నాడు, తన క్యాచ్ వదిలేరు. అయితే ఇక్కడ ఫస్ట్ క్యాచ్ అక్కడ వదిలింది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎస్ కూపర్ కొన్లే ఒక క్యాచ్ వదిలేడు. దాని తర్వాత మళ్ళీ శశాంక్ సింగ్ ఒక క్యాచ్ వదిలేడు. శశాంక్ మీకు తెలుసా, ఇప్పుడు దాకా 7 టైమ్స్ క్యాచ్ తనకు వస్తే 6 టైమ్స్ క్యాచ్ వదిలేడంట ఈ ఐపీఎల్లో. లాస్ట్ ఇయర్ 7 క్యాచెస్ వస్తే 7కి 7 పట్టాడు. ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్, కానీ అప్పుడప్పుడు అవుతుంది చూడండి. అండ్ అదే కాదు ఫర్గసన్ కూడా ఒక క్యాచ్ వదిలేడు. సో 3 క్యాచ్లు ఒక స్టంపింగ్ వదిలేరు ఈ టైంలో ఇంపార్టెంట్ ఫేజ్లో. బట్ దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ రీజన్ పంజాబ్ ఓడిపోయింది. క్యాచ్లు అన్ని టీంలు వదులుతారు కానీ దాని తర్వాత వికెట్స్ తీయాలిగా, తీలేపోయారు. ఎందుకు? సన్ రైజర్స్ హైదరాబాద్ అటాక్ చేశారు. పిచ్ స్లైట్లీ కొంచెం గ్రిప్ అయినా ఎస్ఆర్హెచ్, మీకు చెప్పానా ఎస్ఆర్హెచ్ పిచ్ ఎట్లున్నా బౌలర్ ఎవరున్నా ఏం ఫరక్ పడదు, దే విల్ అటాక్. ఇషాన్ కిషన్ క్యాచ్లు డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి 2-3 సిక్స్లు ఒకటే ఓవర్లో కొట్టాడు. క్లాస్ అని కూడా స్టార్ట్ చేశాడు, కొడతాము ఇంకా అక్కడ నుంచి ఆకలే. వాళ్ళ పార్ట్నర్షిప్ ఏదైతే అయిందో అందరూ ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు 50 తర్వాత. నితీష్ వచ్చాడు, మళ్ళీ నితీష్ 220+ స్ట్రైక్ రేట్, అందరికంటే హైయెస్ట్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి తను 29 కొట్టాడు. క్లాస్ అండ్ రిమైన్ అన్బీటెన్ ఆన్ 69. మొత్తానికి 235 కొట్టారు. క్రెడిట్ గోస్ టు బ్యాటింగ్ యూనిట్, అందరు పర్ఫార్మెన్స్ చేశారు. కానీ అదర్ సైడ్ పంజాబ్ సరిగా బౌలింగ్ వేయలేదు. వాళ్ళు బౌలింగ్లో తప్పేం చేశారంటే ఒకటేమో యార్కర్స్ వేయాల్సింది ముందు నుంచి వేయలే, ఇంకోటి స్లోవర్ కటర్స్ వేసి గుడ్ లెంత్ కంచి వెనకాల బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేయాల్సి అదేలే. ఎక్కువ షార్ట్ వేశారు కటర్స్, టైం దొరికింది ఆన్ ది రేస్, మిడ్ వికెట్ ఆన్ ది రేస్ 6లు పోయినాయి ఎక్కువ. అది వీళ్ళు మిస్టేక్ చేసింది, తెలుసుకోవాలి. అందుకని హోమ్ గ్రౌండ్ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటారు చూడు, ఎవరు హోమ్ గ్రౌండ్కి వాళ్ళకి అడ్వాంటేజ్. పంజాబ్కి అర్థం కాలే. పంజాబ్ చూడండి ఎప్పుడో 2014లో గెలిచారు ఇక్కడ ఈ స్టేడియంలో ఉప్పల్లో, అప్పటి నుంచి ఇప్పుడు దాకా గెలవలే. దిస్ ఈస్ ద 9th కన్సిక్యూటివ్ లాస్ అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్ ఉప్పల్ స్టేడియం. అవుట్ స్టాండింగ్ క్రికెట్ ఇది ఎస్ఆర్హెచ్ మొత్తానికి. ఓకే, ఎనీవేస్ 235 కొట్టగలరా? యూ హ్యావ్ సీన్ బిఫోర్ చేసెస్ అయినాయి. దాని తర్వాత అది కూడా ప్రభ్యాంశ్ ఓపెనర్స్ హైప్ ఉండింది, వాళ్ళు చాలా ఫాస్ట్ ఆడతారు. దాని శ్రేయస్ గారు ఇంతవరకు చేసింగ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. కొంచెం పవర్ ప్లే తర్వాత కొంచెం స్లో అవుతుంది అంతే. స్టిల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. దిస్ ఇస్ పిచ్ నెంబర్ 2. అభిషేక్ శర్మ 2 సార్లు సెంచరీ కొట్టింది ఇదే పిచ్ అనమాట, మీకు తెలుసా? సో మళ్ళీ అదే పిచ్ మీద ఆడారు ఈ మ్యాచ్. అయితే ఓకే ఫైన్, నౌ కమింగ్ టు ఇక్కడ చేస్. అందరూ అనుకున్నారు సాలిడ్ స్టార్ట్ వస్తుంది, కానీ ప్యాట్ కమిన్స్ ఇక్కడ స్మార్ట్గా క్యాప్టెన్సీ, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎందుకు వచ్చింది? ఈ క్యాప్టెన్సీ, క్యాచ్లు అండ్ దాన్ని తీసుకున్న 2 వికెట్లు. అయితే ఇక్కడ ఏం చేశాడంటే తను న్యూ బాల్తో వేస్తామే కదా, ఫీల్డ్ అయితే పెట్టాడు, లాంగ్ ఆన్ ఫీల్డర్ డీప్ స్క్వేర్ లెగ్ పెట్టి
స్లైట్లీ కట్టర్ బౌన్సర్ వేసాడు, లబ్ చేశాడు, అది కొడతానికి వెళ్ళి అవుతాడు ఫస్ట్ ప్రియాంచార్య. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఇంకో నుంచి ఫస్ట్ బాల్ వేసాడు, బౌలింగ్ చేంజెస్ కూడా రైట్ బౌలర్స్ నేర్పించాడు, మెయిన్ ఇంపార్టెంట్ బౌలర్స్. ఫస్ట్ బాల్ వికెట్ తీశాడు ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి. ఎవరు? ప్రభ్ సింగ్. ఈజ్ ఓ డేంజర్ ప్లేయర్. నితీష్ కుమార్ రెడ్డి ఈ ఐపీఎల్లో థర్డ్ టైం ఫస్ట్ బాల్ వికెట్ తీసాం, అన్నిటికీ అన్ని మ్యాచ్లు గెలిచారు. ఇంపాక్ట్ ఇమ్మీడియట్లీ ఇస్తున్నాడు అన్నమాట. సంజు శాంసన్ అవుట్ చేశాడు ఇంతకుముందు, అట్లా ఇంపార్టెంట్ వికెట్స్ అందిస్తున్నాడు. దాని తర్వాత నితీష్ బయటకు వెళ్ళిపోయాడు, కాలు పట్టుకొని కాఫ్ పట్టుకొని, అందరూ అనుకున్న ఇంజురీ అని. పోస్ట్ మ్యాచ్లో వరుణ్ నారాయణ వచ్చాడు ఇంటర్వ్యూకి, నేను అడిగేతన్ని చెప్పాడు ఓన్లీ క్రాంప్సే అంట. సో నథింగ్ టు వరీ, నెక్స్ట్ మ్యాచ్ నితీష్ ఆడతాడు. సో దిస్ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఓకే, నో కమింగ్ టు నెక్స్ట్. ఇమీడియట్లీ మళ్ళీ నితీష్ అవగానే బౌలింగ్లో ఎవరిని తెచ్చాడు? ఇషాన్ మలింగా. ఇది క్యాప్టెన్సీ అంటే. ఎందుకు? న్యూ బాల్తో రన్స్ వస్తాయి, మొమెంటం అందని అది పంజాబ్కి. అందుకనే ఏం చేశాడు? ఇషాన్ మలింగా తెచ్చాడు. ఇషాన్ మలింగా రాగానే ఫస్ట్ ఓవర్లో బిగ్ ఫిష్ గాన్. క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎగిరిపోయాడు, వెయిట్ బ్యాక్ ఫుట్లో ఉంది, బౌన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, గుడ్ లైన్ బాల్ వేసాడు ఫాస్ట్గా, కొడతానికి వెళ్ళి బ్యాట్ చేతిలో తిరిగిపోయింది, పైకి వెళ్ళింది, క్యాచ్ పట్టుకున్నాడు. ఐ థింక్ కమిన్స్ 2 క్యాచ్లు తీసుకున్నాడు, ఇంపార్టెంట్, మంచి న్యూ బాల్తో. ఓకే, ఎనీవేస్ ఇక్కడే గేమ్ ఖతం అయిపోయింది. ఎందుకంటే 3 వికెట్లు పడిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ప్లేయర్స్ ఈ పిచ్లో ఆడే లేరు. స్టాయినిస్ వచ్చి కొంచెం కొట్టాడు, అక్కడ మళ్ళీ శివాంగ్ వచ్చి వికెట్ తీసాడు. కానీ అగైన్ వాళ్ళ టీంలో ఒక ప్లేయర్ని మెచ్చుకోవాలి, కూపర్ కొనలి. అది ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్నాడు, దీనికంటే ముందు 2 50లు కొట్టాడు ఈ సీజన్, ఇప్పుడు సెంచరీ కొట్టాడు. ఈ పిచ్ మీద ఆస్ట్రేలియన్ సెంచరీ కొట్టాడంటే మెచ్చుకోవాలి. అంటే వీళ్ళకి ఇలాంటి పిచ్చెస్ అలవాటు ఉండవు, కానీ చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. సో ఎనీవేస్ దాని తర్వాత ఎక్కువ బ్యాటర్స్ కాంట్రిబ్యూట్ చేయలేదు, 33 రన్స్తో గెలిచారు. కానీ బౌలింగ్ యూనిట్ కమిన్స్ 2 వికెట్లు, దాని తర్వాత ఇషాన్ మలింగా మెయిన్ శ్రేయస్ అయ్యర్ వికెట్, దెన్ మళ్ళా సాకిబ్ స్లోవర్ వన్ చేశాడు, తను కూడా వికెట్ తీసుకున్నాడు. శివాంగ్ ఒక వికెట్ తీసుకున్నాడు, మెయిన్ యు నో దట్ ఒక స్పిన్నర్ మధ్యలో వేసి కాట్బేండ్ వచ్చింది. అండ్ ఆల్ ఆఫ్ దట్ చూసుకుంటే మొత్తం కన్విన్సింగ్ విక్టరీ. ఇది 33 రన్స్తో గెలిచారు, టేబుల్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయారు. మరి ఎన్ని రోజులు ఎంతసేపు ఉంటారో కూడా తెలియదు, ఎందుకంటే ఇవాళ ఆర్సీబీ ఎల్ఎస్జీతో ఆడుతున్నారు. ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలిస్తే విచ్ మోస్ట్ లైక్లీ ఇట్ విల్ హ్యాపెన్, మళ్ళీ ఆర్సీబీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతారు. కానీ గుడ్ డేస్ అహెడ్, ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. కరెక్ట్గా 3 మ్యాచ్లు, ఒక మ్యాచ్ గెలిస్తే టాప్ 4లో వస్తారు, 2 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2. సూపర్, రైట్ పొజిషన్లో రైట్ టైంలో పర్ఫార్మెన్స్ వచ్చింది, గ్రేట్. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎస్ఆర్హెచ్ రాబోతున్న 3 మ్యాచ్లు గుజరాత్ టైటన్స్, సిఎస్కే ఇంకా ఆర్సీబీతో ఆడబోతున్నారు. దాని గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దామని. మొత్తానికి వెల్ డన్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. మరి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీరు చెప్పండి, ఈ మ్యాచ్లో ఎలా నచ్చింది, ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్, టర్నింగ్ పాయింట్స్ ఏదనిపించింది? ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ, తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, దాని తర్వాత అందరు ఎట్లయితే బ్యాటింగ్ చేశారో, పోలింగ్, ఎవ్రీథింగ్. ఇట్ వాజ్ అ క్లినికల్ పర్ఫార్మెన్స్. నాకైతే మజా వచ్చేసింది మ్యాచ్. నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయారు. సో చాలామంది ఏదో అన్నారు ఎస్ఆర్హెచ్ గురించి, అంటే యూనో సరిగా బౌలర్స్ లేరు, అసలు క్వాలిఫై అవుతారా, ఆల్ ఆఫ్ ది చాలా అయినాం, స్లో వికెట్స్లో బ్యాటింగ్ రాదు. దే ప్రూవ్డ్ ఎవ్రీ వన్ రాంగ్. ఈ టీమ్ యంగ్ టీమ్. టాప్ 4 బ్యాటర్స్లో ఆరెంజ్ క్యాప్లో 3 ఎస్ఆర్హెచ్ దగ్గర. ఇషాన్ మలింగా పర్పుల్ క్యాప్ లిస్ట్లో ఉన్నాడు. 7 మ్యాచెస్ 7 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ డిఫరెంట్. దాంట్లో 4 బౌలర్స్కి వచ్చింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్. అంటే బౌలింగ్ యూనిట్ చూడండి, బౌలర్స్ లేదంటే స్లో పిచ్చెస్ అంటే మళ్ళీ ఆరెంజ్ క్యాప్లు అన్నీ మన దగ్గరే ఉన్నాయి, అంటే టాప్ లిస్ట్లో. దట్ షోస్ దట్ క్వాలిటీ. అందరు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, మ్యాచ్ గెలుస్తున్నారు. సో దట్స్ ఇట్ గైస్. ఈ మ్యాచ్ గురించి ఇంతే. మరి ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడదాము, ఆర్సీబీ ఇంకా ఎల్ఎస్జీ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ జరుగుతుంది లక్నో ఎకానా స్టేడియంలో. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ ఇప్పుడు దాకా 7 మ్యాచెస్ అయితే 5 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచారు. హోమ్ గ్రౌండ్లో ఎల్ఎస్జీలో అగేన్స్ ఈచ్ అదర్ చూస్తే ఇక్కడ కూడా 2 మ్యాచ్లు అవుతాయి, 2కి 2 మ్యాచ్లు ఆర్సీబీ. సో కంప్లీట్ డామినేషన్. అండ్ ఈ మ్యాచ్కి 2 టీమ్స్ ఎలా వస్తున్నాయంటే, ఆర్సీబీ ఒక మ్యాచ్ ఓడిపోయారు దీనికంటే ముందు, 1 వీక్ తర్వాత మ్యాచ్ ఆడుతున్నారు ఐపీఎల్. ఇంకో పక్క ఎల్ఎస్జీ 8 స్ట్రైట్ లాసెస్ హోమ్ గ్రౌండ్లో, ఇంక్లూడింగ్ లాస్ట్ సీజన్. అంటే హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు గెలవట్లే. టేబుల్లో నెంబర్ 10th పొజిషన్లో ఉన్నారు, ఆర్సీబీ నెంబర్ 3rd పొజిషన్లో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతారు. మొత్తానికి అలాంటి సిచ్యువేషన్ ఉంది బోత్ ద టీమ్స్. నౌ కమింగ్ టు ద మొత్తానికి గ్రౌండ్. లక్నోలో మ్యాచ్ ఆడుతున్నారు. ఈ పిచ్ ఎట్లా ఉంటుందంటే, ఇది లో స్కోరింగ్ పిచ్. ఇది 157 ఇస్ అ విన్నింగ్ స్కోర్. ఇప్పుడు దాకా 4 మ్యాచ్లు ఆడారు ఇక్కడ ఈ గ్రౌండ్లో. ఫస్ట్ బ్యాటింగ్ 2 గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ 2 గెలిచారు. సో టాస్ గెలిస్తే ఫరక్ పడదు, ఏమైనా చేసినా ఏం ఫరక్ పడద్దు. మొత్తానికి స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు ప్లేలో వస్తారు. ఈ గ్రౌండ్లో బాల్ టర్న్ అవుతుంది, సీమో అవుతుంది, అందుకని యావరేజ్ స్కోర్ తక్కువ ఉంది. అండ్ సైడ్ బౌండరీస్ కూడా పెద్ద గ్రౌండ్ ఇది. ఓకే, నౌ కమింగ్ టు బోత్ ద టీమ్స్ చూద్దాం. ఫస్ట్ లక్నో టీం చూడండి మీరు. లక్నోలో జాష్ ఇంగ్లీష్ లాస్ట్ మ్యాచ్ వచ్చాడు ప్లేయింగ్ లెవెన్లో, మీకు తెలుసు కదా. బిగ్గెస్ట్ పాజిటివ్ వీళ్ళకి ఏంటంటే, ఉన్న దాంట్లో ఏంటంటే పూరన్ ఫామ్లో వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో 300 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు, 50+ రన్స్ కొట్టాడు, అదొక పాజిటివ్. దాని తర్వాత వీళ్ళ బౌలింగ్ చాలా మంచిగా ఉంది, హ్యావ్ వెరీ గుడ్ బౌలింగ్. సైడ్స్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు 160, 170, కానీ బ్యాటింగే పెద్ద ప్రాబ్లం. ఈ స్లో పిచ్లో ఆడలేకపోతున్నారు, బాల్ మూవ్ అవుతుంది కదా. వీళ్ళ బ్యాటర్స్ అందరికి బాల్ బ్యాట్ మీదకి రావాలి. మాక్రము, పూరన్ కానీ, పైన మిచెల్ మార్ష్, వీళ్ళందరూ, ఈవెన్ రిషబ్ పంత్ బ్యాట్ నుంచి కూడా రన్స్ రావట్లేదు. టీంలో చాలా చేంజెస్ చేశారు, బ్యాటింగ్ ఆర్డర్ మార్చారు, మొత్తానికి సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారు వీళ్ళు, అందుకనే మ్యాచ్లో ఓడిపోతున్నారు.
ఇంకో పక్క ఏదైతే చేయాలో అది చేస్తున్నారు ఆర్సీబీ. చూడండి ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇలా ఉండొచ్చు మ్యాచ్కి. క్లినికల్ పర్ఫార్మెన్స్, బ్యాటింగ్ బౌలింగ్ చాలా మంచిగా ఉంటుంది. ఈ పిచ్కి చాలా మంచి సూట్ అయ్యే బౌలింగ్ ఉంది. హేజిల్వుడ్, రసిక్ సలాం, యు నేమ్ ఇట్, అందరూ ఎవ్రీవన్ మంచి బౌలింగ్. అండ్ భువనేశ్వర్ కుమార్, హౌ కెన్ యూ ఫర్గెట్ హిస్ నేమ్. అండ్ బ్యాటింగ్ వస్తే ఫిల్ సాల్ట్ ఇంజూర్డ్ అయ్యాడు, అందుకనే ఈ మ్యాచ్ కూడా బెతెలే ఆడతాడు. సో ఎప్పుడు ఫిట్ అవుతాడు తెలియదు. ఇంకా ఫిల్ సాల్ట్, దాంతో విరాట్ కోహ్లీ అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉంటాను. పడికల్, వీళ్ళిద్దరు ఈ మ్యాచ్ బాగా డెఫినెట్లీ రన్స్ కొడతారని నాకు అనిపిస్తుంది. దాని తర్వాత పడికల్ తర్వాత పడితారు, ఇంకా షెఫర్డ్, టిమ్ డేవిడ్, చెప్తా ఉంటే పేర్లు వస్తూనే ఉంటాయి. మొత్తానికి ఆర్సీబీ. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఆబ్వియస్లీ ఎల్ఎస్జీ స్ట్రగుల్ అవుతున్నారు. పాయింట్స్ టేబుల్లో నెంబర్ 10th పొజిషన్లో ఉన్నారు. హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు ఓడిపోతున్నారు. ఆన్ ద అదర్ సైడ్ ఆర్సీబీ పాయింట్స్ టేబుల్ నెంబర్ 3 కాదు, బ్యాటింగ్ బౌలింగ్ వాళ్ళ ప్లానింగ్, ఈ పిచ్కి బౌలింగ్ కూడా బాగా సూట్ అవుతుంది. విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. వాళ్ళ టాక్టిక్స్ కూడా సౌండ్ ఉన్నాయి. కెప్టెన్ కూడా బ్రిలియంట్ ఉన్నాడు, టాక్టీషియన్. సో లుకింగ్ అట్ ఆల్ దీస్ థింగ్స్, ఆర్సీబీ టు విన్ దిస్ మ్యాచ్ అంట నేను. దిస్ ఇస్ మై ప్రెడిక్షన్. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.